మొదటి ఏడాది పోరాటాలకు దూరంగా ఉన్నారనుకోవాలో, లేదంటే రెండో ఏడాది జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఎలా ఉండాలో, ప్రతిపక్ష పాత్ర ఏంటో ఇప్పుడు మొదలుపెట్టారా? ఒక రకంగా మొదటి నుంచి సూపర్ 6 హామీల విషయంలో అయితే ప్రస్తావిస్తున్నారు. కానీ ఏడాదిలోపు దాదాపుగా అన్నీ చేసేస్తారని అనుకున్నారు, చేయలేదు. అయితే ఇప్పుడు అసలు విషయం బయటికి తీసుకొస్తున్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకి చాలా చోట్ల, అన్ని చోట్ల ఇచ్చారా లేదని నాకు ఐడియా లేదు కానీ, చాలా చోట్ల కొన్ని చోట్ల బాండ్లు ఇచ్చారట వాళ్ళకి. అంటే ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏ పథకాలు వస్తాయి, ఓవరాల్గా ఎంత లబ్ధి చేకూరుతోంది అనేది వాళ్ళు ఒక బాండ్ రూపంలో ఇచ్చారు. ఇప్పుడు ఆ బాండ్లను తెర మీద తీసుకొస్తున్నారు. బాండ్ ఇచ్చి మరి మోసం చేశారు అనేది. అంటే అప్పుడు ఏంటది, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని రాసి ఇచ్చారు కదా, ఇదేనా గ్యారంటీ, ఇదేనా షూరిటీ, ఏడాదిలోపు ఏం చేశారు అనేది. అయితే ఆ బాండ్ని ఏడాదిగానే చూడాలా, ఇంకా 5 ఏళ్ళు సమయం ఉంది కాబట్టి ఆ బాండ్ వ్యాలిడిటీ ఇంకా ఉందనుకోవాలా? బాండ్ చూసో లేదంటే 3 పార్టీలను చూసి ప్రజలు ఓట్లు వేశారు తప్ప ఇందులో చంద్రబాబు గారి క్రెడిబిలిటీ ఏమీ లేదు అనడానికి ఈ బాండ్ ఒక సాక్ష్యమా? అదే బాబు గారి మోసం చేశారు అనడానికి బ్రాండ్గా మారబోతుందా వీళ్ళు చెప్తున్నట్టు? ఓవరాల్గా వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ముందు ఆ బాండ్ నమ్మి ఎంతమంది ఓట్లు వేశారని అనుకోవాలి? బాండ్ చూసి ఎంత దాకా వచ్చిందా అప్పుడు ఎన్నికలకు ముందు వ్యవహారం? బేసిక్గా ఎవరైతే ఆల్రెడీ వైసీపీ హయాంలో సంక్షేమ పథకాలు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే సంక్షేమ పథకాలు వద్దని కోరుకోరు కదా, ఆల్రెడీ తీసుకుంటున్నట్టు అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఎవరైతే తెలుగుదేశానికి ఓటేశారో అంతకంటే ఎక్కువ వస్తుందని నమ్మినట్టే కదా. నాకు తెలిసి కనీసం ఒక 20% మంది ఇప్పుడు వీళ్ళకి ఓట్లేసిన వాళ్ళల్లో వీళ్ళకి 40, వాళ్ళకి 60 కదా. 60 అంటే అందులో ఒక 6, 7 వీళ్ళ, ఇది కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఇండిపెండెంట్లు అన్ని కలిపి ఒక 6, 7. మిగతా 53%, 54% ఓట్లు వీళ్ళయ్యి. టోటల్గా 54 ఏళ్ళయ్యి, 6 వాళ్ళయ్యి, 40 వీళ్ళయ్యి ఓట్లు. ఈ 54లో 20% మంది అట్లా ఓట్లు వేశారు. వైసీపీ క్రిందసారి ఓట్లు వేసిన వాళ్ళు. అయితే దాంట్లో అంటే అట్లా కాదు లెక్క. ఇక్కడ వాళ్ళు మామూలుగా తటస్థ ఓటరు, కులం ప్రాతిపదికన లేకపోతే గనక వర్గం ప్రాతిపదికన ఆలోచించేవాళ్ళు. అంటే ఇక్కడ తెలుగుదేశం సింపథైజర్ తెలుగుదేశం ఓకే, జనసేన సింపథైజర్ జనసేన ఓకే, బీజేపీ సింపథైజర్ బీజేపీ ఓకే. వీళ్ళు కాకుండా ఒక 20% మంది తటస్థులలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే వీళ్ళు డైరెక్ట్ అభిమానులు కాదు తెలుగుదేశం, జనసేన, బీజేపీను. కానీ వీళ్ళు ఎవరు మనకి మంచి చేస్తారనుకుంటే వాళ్ళకి ఓట్లేస్తారు. వీళ్ళకి లాయల్టీ టువార్డ్స్ వచ్చేటప్పటికి అభిమానం పరంగా జగన్ కంటే వీళ్ళ మీద అభిమానం ఎక్కువ ఉంది. అంటే అది కులపరంగా, లైక్ కాపు సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు, కులపరమైనటువంటి అభిమానం పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ చూపించారు. సరే, కమ్మ సామాజిక వర్గం మొదటి నుంచి అటు చూపెడతారు, రెడ్డి సామాజిక వర్గం మొదటి నుంచి ఇటు చూపెడతారు. ఇటు రెడ్లల్లో కూడా జగన్ని విభేదించినటువంటి వాళ్ళు వాళ్ళు ఈ పథకాలకి సంబంధించినటువంటి దాంట్లో చంద్రబాబు నమ్మారు వాళ్ళు కూడా. ఈ రెండు కలిపితే నేను అంటోంది, అంటే పథకాలు పొందుతున్న వారిలోనే పథకాలు పొందుతున్న వాళ్ళల్లో ఉన్న కాపు సామాజిక వర్గం అటు ఓటేసింది, పథకాలు పొందుతున్న వాళ్ళలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం అటు ఓటేసింది. వీళ్ళు ఒక 20 మంది అటు తిరిగారు అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు ఓట్లు వేసిన వాళ్ళలో ఒక 20 మంది, జగన్ నుంచి పోయిన ఓట్లు 11%. ఈ 11 అనేది టోటల్ లెక్కలు. కానీ ఇప్పుడు ఇలా ఓట్లేసిన వాళ్ళు ఒక 20 మంది వీళ్ళకేసిన వాళ్ళలో, టోటల్గా వీళ్ళకేసిన వాళ్ళల్లో 20 మంది జగన్ ఇచ్చిన పథకాలు బెనిఫిట్ పొందుతూ ఎంతకంటే ఎక్కువ వస్తుందని నమ్మి, ప్లస్ ఇక్కడ కులాభిమానం, ప్రాంతాభిమానం, వ్యక్తి అభిమానంతో, జగన్ మీద ద్వేషంతో కూడా ఇటేశారు వాళ్ళు. అంటే వాళ్ళకి వచ్చిన 54%లో ఒక 20% ఈ బాండ్ ఖచ్చితంగా ఉంటుంది. 54-20% ఖచ్చితంగా ఉంటుంది. అదే ఇప్పుడు వీళ్ళు వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అన్నమాట వీళ్ళు. అది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. సార్, అప్పుడే దాన్ని బాండ్ రాసి ఇచ్చారు కాబట్టి ఏడాదికే మోసం అని అనగలం. అంటే ఇక్కడ బాండ్ మీద ఉన్న రాసిన దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఏమంటాము, అప్పు తీసుకున్నప్పుడు ప్రామిసరీ నోట్ రాసిస్తాం.
లేదంటే ఒక ప్రామిసరీ నోట్కి సంబంధించిన ప్రింటెడ్ పేపర్ ఉంటుంది, దాని మీద స్టాంప్ అతికిచ్చేసేసి సంతకం చేసి ఇస్తాం మనం. అది సర్టన్ టైం ఉంటుంది దానికి, ఆ టైం లోపల మనం అది కట్టాల. కట్టకపోతే దాన్ని డబులా త్రిబులా దాంట్లో రాసిన దాని ప్రకారం మారిపోతుంది రూల్. అంటే మీరు ఆ రోజున వాగ్దాన భంగం చేసినట్టు మీ మీద కేసు పెట్టచ్చు అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటిని తనఖా పెట్టారు, ఓ ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చారు, ఏడాది లోపు నేను డబ్బులు కడతానని చెప్పేసి, లీగల్గా నేను చెప్తాను, లీగల్ ప్రొవిజన్ అయితే ఏడాదిలోపు మీరు కట్టలేదు, కట్టకపోతే మీ ఇంటికి అటాచ్మెంట్ నోటీస్ ఇవ్వచ్చు అతను, అవతల పర్సన్. అటాచ్మెంట్ నోటీస్ ఇచ్చినప్పుడు మీరు అర్జెంటుగా ఏం చెప్పాలి కోర్టుకి, అయ్యా నేను అది వడ్డీతో సహా కట్టేస్తాను, ఇన్ని రోజులు నాకు గడువు ఇవ్వండి అని అడగచ్చు కోర్టుని. కోర్టు ఫస్ట్ టైం గడువు ఇస్తుంది, ఇచ్చి ఆ లోపు కట్టమంటది. మీరు అప్పుడు ఒక అనుమానం వ్యక్తం చేసి నేను నమ్మలేవండి, బయట అట్టాగే చెప్తాడు, బయట ఇవ్వడండి అని చెప్పేసి మీ చేతనే ఇప్పించండి త్రూ అన్నాం అనుకోండి, త్రూ నువ్వు కోర్టులో సబ్మిట్ చేయవా అంటారు. కోర్టులో ఇతను ఆ డబ్బులు కట్టాడు అనుకోండి, అప్పుడు కేసు క్లోజ్ చేయడానికి ఉంటుంది. అంటే ఒక ఆప్షన్, ఒక 5-6 నెలల్లో 4 నెలల్లో ఇంతవరకు, అది కూడా విత్ ఇంట్రెస్ట్, వితౌట్ ఇంట్రెస్ట్ కాదు, మినిమం ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఇంట్రెస్టే, అక్కడ 10 రూపాయలు 5 రూపాయలు కుదరదు అనమాట. ఇది ఒక ఆస్పెక్ట్. అంటే చట్టబద్ధంగా ఒకవేళ కట్టలేడు ఏం చేయమంటది, అటాచ్ చేసుకోమంటది. ఇది మీకు ఇంకొక కాన్సెప్ట్ కూడా చెప్తా. ఇదివరకు చాలా సార్లు మేము ఇప్పటికి కూడా మొన్న ఈ మధ్యన కూడా ఏదో ప్రభుత్వ కార్యాలయం సీజర్కి నోటీస్ ఇచ్చింది. ఏది టెండర్లు పిలుస్తారు, డబ్బులు పని చేయించుకుంటారు, బిల్లు ఇవ్వలేదు, బిల్లు ఇవ్వనప్పుడు ఆ డబ్బులు ఇవ్వలేదు అని చెప్పేసి మనం కోర్టుకేస్తే సర్టన్ టైం లోపు దాని మీద ముందు అడుగుతుంది, తర్వాత దాన్ని సీజ్ చేసుకుని వేలం వేసుకుని అమ్ముకోమని చెప్తుంది ప్రభుత్వ కార్యాలయం. ఇట్లాగే సబ్ కలెక్టర్ ఆఫీస్ సీజ్ చేసి చూసాను నేను, కవర్ చేసాం అట్లాంటివి. చివరికి సచ్చినట్టు అప్పటికప్పుడు డబ్బులు కడతారు. ఇక్కడ అట్లాంటిది రూల్ ప్రకారం అయితే ఇది అట్ట వర్తించదు, చట్ట ప్రకారం అయితే. వీళ్ళు గ్యారంటీ అని రాసి ఓ పేపర్ పట్టుకొచ్చి ఇచ్చారు. అక్కడేంటి ప్రతి ఒక్కళ్ళ ఇంటి దగ్గరికి, ఇక్కడ అక్కడక్కడ కాదు, టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడి ఇంటి దగ్గరికి వెళ్ళారు. సచివాలయ సిబ్బందిని పట్టుకుని, వాలంటీర్లను పట్టుకుని, వాళ్ళ పరిధిలో ఎవరెవరికైతే సంక్షేమ పథకాలు అందుతున్నాయో వాళ్ళందరి ఇళ్ళ దగ్గరికి వెళ్ళారు. మ్యాక్సిమం ఎబో మిడిల్ క్లాస్ దగ్గరికి పోలా, మిడిల్ క్లాస్ దగ్గరికి పోలా, బిలో మిడిల్ క్లాస్ పూర్, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళారు. నాకు తెలిసి 1 కోటి మందికి ఇచ్చి ఉంటారు వీళ్ళు. మన 1,60,00,000 1,70,00,000 మంది జనం ఉంటే 1,50,00,000కి రేషన్ కార్డులు ఉన్నాయి కదా. నాకు తెలిసి వీళ్ళు 1 కోటి నుంచి 1,10,00,000 మందికి ఇచ్చి ఉంటారు ఇవి. దాంట్లో ఏమని రాశారు, డేట్ రాశారు, జూన్లో మనం పవర్లోకి రాగానే అమలు చేస్తాం అనేది రాసుంది అక్కడ. జూన్ 2024 నుండి అమలు చేస్తామని. అలా కాకుండా ఈ పథకాల వరకు పాంప్లెట్ లాగా ఇచ్చేసేసి షూరిటీలు గ్యారంటీలు అంటే అది పాంప్లెట్కి ఎక్కువ, హామీలకి తక్కువ. అలా కాకుండా డేట్ రాశారు దాని మీద. అవును, జూన్ 24 నుంచి మరి అప్పుడు మోసం చేసినట్టేగా. పోనీ ఏడాది లోపు ఏదో ఒక రోజునికి అవుతుంది అనుకోవచ్చు. తొలి ఏడాదిలో కేవలం 1 దీపం 1 గ్యాస్ సిలిండర్ మాత్రమే ఇచ్చారు, మిగతా ఏం ఇవ్వలేదు కదా. దెన్ అదే కదా ఇప్పుడు అడుగుతున్నది జగన్. అంతేకాదు, వీళ్ళ 5 ఏళ్ళకి సంబంధించిన అమౌంట్ కూడా రాశారు. ఇప్పుడు ఇందులో వీళ్ళు వేసిందే చూసుకుంటే ఆ మైనార్టీ ఎవరు బేగం షేక్ అనే వాళ్ళకి అందే పథకం 5 ఏళ్ళకి అందే మొత్తం సాయం 3,30,000, ఏడాదికి అందే సాయం 66,000. వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డ నెలకి 1,500 చొప్పున ఏడాదికి 18,000, అంటే మొత్తం మీకు అందే సాయం 36,000. అంటే ఇలా ఒక్కొక్కళ్ళకి ఏం చేశారంటే వీళ్ళ పథకాన్ని పట్టుకెళ్ళి ఇది పట్టుకెళ్ళి ట్యాబ్ పట్టుకెళ్ళి మీ ఇంట్లో మీ భర్తకి ఏంటి, ఎంత వయసు, 50 అండి లేదా 40 అండి, ఒక ఆయనకి ఏం రాదమ్మా, నీ పేరేంటమ్మా, నువ్వు ఓకే నువ్వు మహిళవు కాబట్టి నీకెంతమ్మా, 59 ఏళ్ళ లోపే ఉన్నావు కాబట్టి నీకు 1,500 రూపాయలు నెలకి ఇచ్చేస్తాం. ఇది ఒకటి, నువ్వు అర్హురాలివి. అట్లాగా ఏడాదికి చూసుకుంటే 18,000 నీకు. నీ బిడ్డ చదువుతున్నది ఎవరు, 2 బిడ్డలు ఉన్నారండి, ఓకే ఇద్దరికి చివరికి 15,000 రూపాయలు. ఇది డైరెక్ట్ గా నిమ్మల రామానాయుడు చెప్పింది కూడా అదే కదా. అట్లాగే కొంచెం పెద్ద బిడ్డ మీ తోడు కోడలు ఉంది లేదా ఇదే ఆడబడుచుంది, ఆడబడిచే ఉద్యోగం చేయట్లేదు, చదువు లేదు, ఓకే ఆమెకి 18,000 రూపాయలు ఏడాదికి. అట్లాగే ఇంట్లో వృద్ధులు ఉన్నారు,
ఓకే వాళ్ళకి ఒక పెన్షను, లేదు వీళ్ళ ఆయన ఏ ఆటో నడుపుతున్నాడు ఆయనకి ఏడాదికి 20,000 రూపాయలు, వాళ్ళు 10,000 ఇస్తే వీళ్ళు 20,000 కదా చెప్పింది. అట్లాగా లెక్క కట్టారు. అలాగే 50 ఏళ్ళు వచ్చినటువంటి బాబాయ్ ఉన్నాడు, రైట్, ఆయనకు ఒక 50 రూపాయలు ఏది పెన్షను, 4,000 రూపాయల పెన్షను. ఈ లెక్కను చూస్తే నీకు ఏడాదికి వచ్చేటప్పటికి ఇంత వచ్చేస్తుంది. జగన్ టైంలో 45,000 ఇచ్చాడు ఏడాదికి, మేము వస్తే 60,000 వస్తుంది, 70,000 వస్తుంది, 1,00,000 వస్తుంది. లెక్క కట్టి చెప్పారు, అది కంపేర్ చేసి చూపించారు. ఆ కంపేర్ చేసి చూపించి ఇచ్చి ఆ పేపర్, ఇదిగో ఈ పేపర్ నీ దగ్గర పెట్టుకోమా, ఇది పెట్టుకుని రేపు పొద్దున్న నువ్వు ఎలక్షన్ అయిపోయాక ఇది పట్టుకెళ్ళావంటే చాలు వచ్చేస్తే సెక్రటేరియట్లు ఇచ్చేస్తారు నీకు అని చెప్పారు. అది నమ్మారా నమ్మలేదా అంటే నమ్మినోళ్ళు 30% ఉండొచ్చు, నమ్మనోళ్ళు 70% ఉండొచ్చు, 20% ఉండొచ్చు నమ్మినోళ్ళు, మిగతాది నవ్వుకుని పక్కన పెట్టుకుని ఉండొచ్చు. బట్ ఆ 20% ఓట్లే కదా ఇక్కడ ప్రభుత్వాన్ని మార్చింది, అది తేడా. అవును. కానీ ఒకటి సార్, 2014 టైంలో అప్పుడు ఓకే ఇలా బాండ్లు అయ్యి ఏమి ఇవ్వలేదు, కానీ చాలా గట్టిగా ప్రచారం చేశారు సంపూర్ణ రుణమాఫీ చేస్తాం అనేది. అప్పుడు మనం కూడా అప్పుడు అందరూ ఉన్నప్పుడు వార్తలు నాతో మీరు రాయించారు చాలా, ఇంట్లో బంగారం ఉంటే బంగారం, ఏది ఉంటే అన్ని మాఫీ అయిపోతాయి. కానీ అక్కడ బాండ్లు ఇవ్వలేదు, కానీ అక్కడ ఏంటంటే నమ్మారు అప్పుడు ఒకటి. ఇప్పుడు అది నమ్మారు కాబట్టి, అది చేయలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ బాండ్లు ఇచ్చి ఇంకొకసారి నమ్మించే ప్రయత్నం రెండో స్టెప్ వేసి అక్కడ టీడీపీ సక్సెస్ అయిందా ఏంటి నమ్మించే వరకు? నాకున్న అలా చేసినా సరే ఇప్పుడు అది చెయ్యకపోవడం, మోసం చేయడంలో ఇప్పుడు ప్రజల నుంచి ఎలాంటి ఉద్దేశం ఉంటుంది ప్రజల్లో? నాకున్న అవగాహన మేరకు తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చిందంటే 20% నుంచి 30% నమ్ముతారు, 70 to 80% నమ్మరు. ఇది గత అనుభవాల రీత్యా. ఇది 94 మేనిఫెస్టోల దగ్గర నుంచి చూసుకుంటే వాళ్ళు అమలు చేసేటటువంటిది 20-30%. కానీ ప్రచారం మాత్రం 200 నుంచి 300% చేసుకుంటారు. ఒక 2 రూపాయల కిలో బియ్యం ఇవాళకి ప్రచారం చేసుకుంటారు. 3.5 ఉన్న రోజున 2 రూపాయల బియ్యం వాళ్ళు ఇచ్చింది, పైగా తర్వాత అది ఎత్తేసారు, అది మర్చిపోతున్నారు ఇక్కడ. అంటే ప్రజలకి మేము ఎలా చెప్పితే అట్లా మైండ్లో అని, అంటే పదే పదే ఒక అబద్ధమైనా సరే ఒక దుర్మార్గమైనా సరే అదే మాట్లాడుతూ ఉంటే అదే కరెక్ట్ అని కొన్నాళ్ళకి జనం ఫీల్ అయిపోతారు. అలాంటి ఒక గేమ్ నడుపుతారు. అంటే మనం ఒక తప్పు ఒకసారి మాట్లాడితే రెండోసారికి మూడోసారికి కంగారు పడి మనమే ఆగుతాం. వాళ్ళు అట్లా కాదు, అది ఆ తప్పుని పదే పదే మాట్లాడుతూనే ఉంటారు, ఒప్పందంటే చెప్తారు. ఇక అప్పుడు మీకు ఆప్షన్ లేదు, మీరు కూడా కొన్నాళ్ళు పోయేటప్పటికి అలవాటు పడిపోతారు. ఈ అలవాటు పడిపోయాక మీరు కూడా అదే పదం వాడేస్తారు. ఇప్పుడు అందులో లాజికల్ పాయింటే ఇక్కడ నడుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బస్సులకి బస్ పాస్ ఉచితం అన్నటువంటిది 94 మేనిఫెస్టోలో, మహిళలకి బస్సులు ఫ్రీ అన్నటువంటిది 2099 మేనిఫెస్టోలో ఉంది. ఇది సరే 2019 మేనిఫెస్టోలో ఉంది. ఒక్కసారి అప్పుడు మేనిఫెస్టో లిస్ట్ చూస్తే ఇవాళ చెప్పిన పథకాలు, అదేది నగదు బదిలీ పథకం 2009లోనే ఉంది, 2014లో కూడా ఉంది నగదు బదిలీ పథకం. వాళ్ళు ఏ అమలు చెయ్యరు. మెయిన్ మధ్యతరగతికి, ఎగువ మధ్యతరగతికి తెలిసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఉచితాలకి వ్యతిరేకి, సంక్షేమాలకు వ్యతిరేకి, కానీ ఇచ్చినట్టు భ్రమ కల్పించడంలో ముందుంటారు. కాకపోతే వీళ్ళు ఏం కోరుకుంటారు, ఈ ఎగువ మధ్య తరగతి ధనవంతులు అట్లాగే ఉండాలని కోరుకుంటారు. మధ్య తరగతి కూడా ఇదివరకు అదే కోరుకునేవాళ్ళు. ఎందుకు, వాళ్ళకి బెనిఫిట్స్ రావు వీళ్ళెవరికి. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి వచ్చాక లేబర్కి ఇంత భారీ ఎత్తున సంక్షేమాలు అందుతున్నాయి. అవి చచ్చినట్టు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించిన, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు. అంతకుముందే అంతండి. రేషన్ కార్డు నేను చెప్తున్నాను కదా, నా 6th క్లాస్ 7th క్లాస్ నుండి ఆ తోకచొక్క స్టాంపులెట్కి తిరుగుతూనే ఉండేవాడిని. ఏడాదికి 5 సార్లు 6 సార్లు తీసుకెళ్లే ఎవడో ఏ కమ్యూనిస్ట్లో చెప్తారు రేషన్ కార్డులు ఇస్తున్నారంట అని. ఇంటికి రాగానే అమ్మ ఎవరో ఇస్తున్నారంటే రేషన్ కార్డులు అప్లికేషన్ తీసుకుంటున్నారంటరా అంటది. ఏం చేయాలా, ఓ 10 రూపాయలు ఇస్తే అక్కడికి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర బయట స్టాంప్ రేకర్లు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఒక అప్లికేషన్, వాళ్ళు చెప్తారు ఎవడయ్యా ఇచ్చేది, ఎవడో చెప్పాడు మీరు వచ్చాడు సరే తీసుకోపో అంటారు.
అది తీసుకుని తోక చొక్క స్టాంప్ వేసి నేలకితో అతికిచ్చి అక్కడ దాని మీద రాసి డీటెయిల్ అక్కడ బాక్స్ వేస్తారు. ఎక్కడంటే ఎవడు తీసుకుంటున్నాడయా, సరే ఆ బాక్స్ లో వేసి పో అంటారు. ఆ బాక్స్ లో ఎన్నిసార్లు వేసాను నాకే తెలియదు. గుడివాళ్ళు వేసా, గుంటూరులో వేసా, పెదవాళ్ళు వేసా, అన్ని చోట్ల వేస్తానే ఉన్నా. రేషన్ కార్డు ఎప్పుడు వచ్చింది, నేను ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత చెప్పాను కదా, రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చిందే రేషన్ కార్డు అనమాట. అయితే అప్పుడు నాకు రేషన్ లేదు, అప్పటికి అర్హత లేదు. ఏది గులాబీ కార్డు వచ్చింది, అర్హతే లేదు. అట్లాంటిది ఒకప్పుడు మా ఏది దీంట్లో నేను ఎక్కడ అంటే దాదాపుగా ఆ టైంలో అంటే జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చాక రేషన్ కార్డు వచ్చింది. అది ఐడి కార్డుగానే మిగిలింది నాకు. కావాలంటే తీసుకోవచ్చు ఇట్లా వైట్ రేషన్ కార్డు టైపులో, మనం వద్దు అనుకున్నాం అట్లా మనం సంస్కారయుతంగా ఉండాలన్నట్టు. అట్లా లెక్క చూసుకున్నప్పుడు ఇన్నేళ్ల నుంచి నడుస్తూనే ఉంది, ఇప్పటికి కూడా అదే నడుస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, ఇట్లా అప్పట్లో ఇట్లాగా అవసరమైనటువంటి పేదలలో ఫర్ ఎగ్జాంపుల్ పేదలు ఒక 100 మంది ఉన్నారనుకుంటే 40-50 మందికి అందేది ఈ బెనిఫిట్స్. అది కూడా కమ్యూనిస్టులు గొడవ చేస్తే కొంతమందికి ఇవ్వటమో, లేకపోతే మన పార్టీ కార్యకర్తల అభిమానులకి వాళ్ళకి ఇవ్వడము, ఇంతే ఉండేది బెనిఫిట్స్. ఈవెన్ పెన్షన్ అయినా అంతే, లిమిటెడ్ ఉండేది. రాజశేఖర్ రెడ్డి వచ్చాక రేషన్ కార్డులు విపరీతంగా ఇవ్వడం, సంక్షేమం విపరీతంగా ఇచ్చాక ఇక అప్పటి నుంచి సచ్చినట్టు ఇవ్వాల్సి వచ్చినాయి తర్వాత ప్రభుత్వాలకు కూడా. మళ్ళీ ఎక్కడ దొరికితే అక్కడ తొక్కి పడేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జగన్ ఉన్నప్పుడు 3 నెలలకు ఒకసారి ఆ పింఛన్లు కొత్త ఇస్తూ ఉండేవాడు, రేషన్ కార్డులు కూడా 3 నెలలకు ఒకసారి ఇస్తూ ఉండేవాడు. అట్లాంటిది ఇప్పుడు ఏడాది అయిపోయింది. జగను దిగిపోయేటప్పుడు చివరిలో ఎలక్షన్స్ కారణంగా దాదాపు 2 లక్షల మందికి కొత్తగా పింఛన్ అర్హులు తీసుకోలేకపోయారు 60 ఏళ్ళ వాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఏడాది కాలంలో ఖచ్చితంగా 3-4 లక్షల మంది వచ్చి ఉంటారు కదా కనీసం. లేదు 3 లక్షలు వేసుకోండి, 3-2 5 లక్షల మంది అన్నట్లు ఇక్కడ అర్హత ఉండి దక్కట్లేదు వాళ్ళకి. అసలు దాని మీద పాలసీ ఉందా? స్పౌజ్ పెన్షన్ తీసి పడేస్తారు, నోటితో చెప్పారు, నోసటితో వెక్కిరించారు. అట్లాగే ఈ మిగతా పథకాలు నోరు కూడా మెదపరు. పైగా అసలు ఈ ఇవ్వడంతో పండగ చేసుకుంటున్నారు అన్నటువంటి ఒక ప్రచారం చేస్తారు. ఏడాదిలోపు ఒక్కటంటే ఒక్క పథకం కూడా ఇవ్వకుండా రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధితో ఉంది, దేశంలో పరుగులు పెడుతోంది, జిఎస్టీ వరుసగా ప్రతి నెల కూడా మైనస్ అవుతున్నా సరే అదే స్టేట్మెంట్లు ఎట్లా ఇవ్వగలుగుతున్నారు ధైర్యంగా? పైగా పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రం బాగుపడిపోయిందని చెప్పేసి సర్టిఫికెట్ ఎట్లిస్తున్నాడు తాజాగా. సంక్షేమం అంతా మానేసి ఉద్యోగాలు ఉంచుతామని పీకేశారు వాలంటీర్లని. అసలు మొత్తం నెగిటివ్ చేస్తూ తామిచ్చిన హామీలో ఒక్కటంటే ఒక్కట దీపంలో ఓడి తప్పించి ఇప్పుడు అన్నదాత సుఖీభావ తప్పించి ఏం అమలు చేశారని చెప్పి రాష్ట్రం సుభిక్షంగా ఉంది. శాంతి భద్రతలు ఏమన్నా, రేపులు తగ్గినాయా, మటలు తగ్గినాయా, హింస తగ్గిందా? ఇంకా 4 ఎక్కువ దొంగ కేసులు పెట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. పోలీసులు అప్పుడు ప్రభుత్వానికి బానిసత్వం చేస్తున్నారన్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి? ఏమన్నా ప్రజాపక్షంగా ఉంటున్నారా? అప్పుడు వాళ్ళు పెడితే కేసులు ఏమో దొంగ కేసులు, ఇప్పుడు మేము పెడితే చట్టబద్ధంగా పెడుతున్న కేసులు. ఎక్కడ జెన్యూనిటీ ఉంది? కానీ అయినా సరే కరెక్ట్ అనినే చెప్తారు, అది స్పెషల్ ఇక్కడ ప్రచారం. అంటే బాబు గారు నేరుగా చెప్తే నమ్మరని అప్పుడు దీని మీద పవన్ కళ్యాణ్ గారు బొమ్మేసి ఆయన సంతకం కూడా పెట్టించారా? ఇందులో బీజేపీ ఇన్వాల్వ్మెంట్ చెప్పేశారు కదా ముందే, అది కూడా పట్టుకోలేదు, మాది జాతీయ మేనిఫెస్టో పట్టుకోలేదు. ఈ బాండుల మీద కూడా లోగో గానీ వేయలేదు. కానీ మరి పవన్ కళ్యాణ్ గారిని కూడా నమ్మారు. ఆయన కూడా ఇప్పుడు అసలు నోరే మెదపట్లేదు. జగన్ దాంట్లో ఆ పథకం అందలేదు, ఈ పథకం అందలేదు, వాళ్ళకి అందలేదు, వీళ్ళకి అందలేదు అని చెప్పిన ఆయన ఇప్పుడు ఎక్కడ ఎందుకు కౌలు రైతులు మొన్న సూసైడ్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఏమైనా ఉందా? అప్పుడైతే ఒక సూసైడ్ జరిగినా ప్రభుత్వం ఇట్లాగా వీళ్ళకి న్యాయం చేయాలని రాసేవాడు, ట్వీట్ చేసేవాడు. ఎప్పుడు ఏం జరిగింది, మర్డర్లు జరిగినా, రేపులు జరిగినా, గంజాయిలు జరిగినప్పుడైనా భీమవరంలో కొట్టుకున్నారు. ఇంకా నయ్యో నారా లోకేష్ స్పందించారు, పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించట్లేదు? అంటే అప్పుడు జగన్ విషయంలో ఒక విపరీతమైన విద్వేషం ఉంది అతనికి. జగన్ ఎందుకో బద్ధ శత్రువుగా, పుట్టుక శత్రువుగా కొలుస్తున్నాడు అతను. ఇప్పుడు లేకపోతే ఎవరైనా సరే సాధారణంగా పౌరుషము లేకపోతే దాన్ని ఏమంటారు ఇగో ఇట్లాంటివి ఉండేటటువంటి వాళ్ళు మనల్ని తిట్టిన వాళ్ళని, మనల్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళకి దూరంగా ఉంటారు. చిరంజీవిని పరువు తీసింది, చిరంజీవిని నాశనం చేసింది ఎప్పుడు? ఎవరు? 2009లో ఏ మీడియా? ఇదే పవన్ కళ్యాణ్ దారుణంగా బదనాం చేసింది. కానీ అసలు మెగా కుటుంబాన్ని ఎవరండి నెగిటివ్ గా రాసుకొచ్చింది సుదీర్ఘకాలం పాటు? ఏ పత్రికలు కదా చిరంజీవిని బదనాం చేయడం కానీ, లేకపోతే మెగా కుటుంబాన్ని గురించి బదనాం చేయడం కానీ ఏ మీడియా హైలైట్ చేసింది? అసలు జగన్ వాళ్ళకి, రాజశేఖర రెడ్డి వాళ్ళకి అప్పటికి మీడియా ఉందా? లేనే లేదు కదా.
ఉమ్. ఏ హైలైట్ చేసింది ఎప్పుడు వీళ్ళని పెదవులను చేసి చూపించే ప్రయత్నం చేసింది ఎవరు? ఆ మీడియానే కదా. ఇప్పుడు అదే మీడియా చెప్పిన మాటలు వినేసి ఇంకొకళ్ళని వేసి శత్రువుకి వెళ్తున్నారు కదా. అన్నిటికంటే ఒక మాట చెప్పండి, అసలు జగన్కి పవన్కి ఏంటి గొడవ? అరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా కొడకల్లారా రండి చూసుకుంటాను అన్నటువంటి ఆవేశపూరిత ప్రసంగం తర్వాత వీళ్ళ కుర్రోళ్ళు అటు పక్కకి టర్న్ అయ్యారు. అంతకుముందు వీళ్ళ కుర్రోళ్ళు అందరూ బెనిఫిట్లు తీసుకోలేదు జగన్ టైంలో. వీళ్ళ తల్లులు తీసుకోలేదా, వీళ్ళ ఇంట్లో చెల్లెళ్ళు తీసుకోలేదా బెనిఫిట్స్? కానీ అసలు ఆ ముక్క అన్నాక వెంటనే వైసీపీ వాళ్ళు తిడతారు. తిట్టగానే దానికి వీళ్ళు స్పందించాల్సి వచ్చింది కార్యకర్తలు. అక్కడి నుంచి ద్వేషం పెరిగింది. అంతకుముందు ఏం ద్వేషం ఉంది వీళ్ళిద్దరికి? అంతకుముందు వీళ్ళిద్దరూ తిట్టేవాళ్ళు తెలుగుదేశాన్ని. దాన్ని కన్వర్ట్ చేయడంలో పవన్ కళ్యాణ్ టాక్టిక్స్ ప్రదర్శించాడు. ఎందుకంటే మామూలుగా విమర్శిస్తే ఆనట్ల కాబట్టి ఏదో అసలు వైసీపీ వాళ్ళు తను ఏదో చేస్తానికి రెడీ అయిపోయినట్టు, తను ప్రతి ఎమ్మెల్యే తను ఏదో చేయబోతున్నట్టు రెండర నా కొడకల్లారా అనేసి పెద్ద పెద్ద కేకలు అరుపులు చేస్తే దానికి ఏమైపోయింది, ఏదో మన పవన్ కళ్యాణ్ గారు ఏదో చేయబోయినట్టున్నారు వీళ్ళు, లేకపోతే ఆయన అంత ఆవేశపడ్డం అనేటటువంటి చర్చని ఇక్కడ మౌత్ పబ్లిసిటీ తెచ్చారు. ఆ తర్వాత ఈ జగన్ కూడా బిగిన్ చేశాడు 3 పెళ్లిళ్ళ ఇట్లాంటోడు అనేది. ఇక ప్రతిసారి వీళ్ళు కౌంటర్. అప్పటి నుంచి శత్రుత్వం పెరిగింది. కానీ అంతకుముందు అసలు వీళ్ళిద్దరికి శత్రుత్వం నాకు అర్థం కాల. ఈవెన్ 2014లో కూడా జగన్ అధికారంలోకి రానివని అన్నోడు పవన్, 2019లో కూడా జగన్ అధికారంలోకి రాని అన్నోడు పవన్. కానీ పవన్ కళ్యాణ్తో జగన్కి ఏంటి శత్రుత్వం అంటే కరప్షను. మరి అంతకుముందు కరప్షన్ నువ్వే కదా ఆరోపించింది తెలుగుదేశం మీద. 2009లో తెలుగుదేశం మీద అవినీతి ఆరోపణలు చేసింది ఎవరు? నువ్వే కదా. లక్షల కోట్ల రూపాయలు తినేస్తున్నారని ఆరోపించింది ఎవరు? అసలు పార్టీ ఎందుకు పెట్టాడు చిరంజీవి? మరి ఇంకోటి పోనీ వాళ్ళ కులానికి సంబంధించి అధికారం రావట్లేదు అన్నట్టు. పోనీ అదేమన్నా ఇప్పుడు ఏమంటున్నాడు, ఇంకో 15 ఏళ్ల పాటు అవతలే అంటున్నాడు. అంటే అసలు ఏ పాయింట్ లో ఆయన జెన్యూన్ గా ఇప్పుడు మాట్లాడినట్టు? ఎప్పుడు ఆ 2 కులాల మధ్య ఉంటుంది సీఎం పదవి. అదే ఆవేశంగా ఏంటి ఇంతే నాయక మన జీవితాలు, మనం ఎప్పటికీ ఒక్కటి కాలేమా అని గట్టి గట్టిగా అరిచారు కదా. ఏది ఇప్పుడు ఏమంటున్నారు, ఇంకో 15 ఏళ్ల పాటు వండుదాం అంటున్నారు. అంటే ఓవరాల్ గా చూస్తే పవన్ కళ్యాణ్ మేబీ జగన్ మీద ద్వేషంతో కూడినటువంటి ఇంటెన్షను, లేదా లాంగ్ స్టాండింగ్ వ్యూహం ఏమో, ఒక పోర్షన్ వీళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళని తీసేయాలి, అది చంద్రబాబుని తీయడం కంటే జగన్ తీసేస్తే బెటరు సమాజానికి, లేకపోతే నాకు అనే. ఎందుకంటే భవిష్యత్తులో కూడా కాస్త పబ్లిక్ ఎక్కువ అటెన్షన్ ఉండేవాడు జగన్. కాబట్టి అతన్ని లైమ్ లైట్ లో లేకుండా చేసేస్తే అప్పుడు ఇక తనకే ప్రజలందరూ పట్టం కడతారు. లాంగ్ స్టాండింగ్ కొన్ని రోజుల పాటు వీళ్ళతో మనం ఉందాం అని ఏమన్నా ప్లాన్ తో చేశారా? ఏదైనా అది పక్కన పెడితే ఈ హామీల వలన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా జవాబుదారీనే. ఎందుకంటే ఈయన కూడా మాట్లాడాడు ప్రతి చోట. ఒకప్పుడు వీళ్ళు షణ్ముఖ వ్యూహం అని స్టేట్మెంట్ ఇచ్చినోడు 2019లో, ఆ షణ్ముఖ వ్యూహం వదిలేసి ఇందులో పెట్టమని ఆ మధ్యన అడిగారు. అడిగాక సూపర్ 6లో మళ్ళీ ఏదో యాడ్ అన్నారు. కానీ సూపర్ 6 అనేది అట్లాగే ఉంచి ఇది కూడా కలిపి షణ్ముఖ 6 ఏదో చెప్పారు. తర్వాత షణ్ముఖ వ్యూహం పక్క వెళ్ళిపోయింది, ఉట్టి సూపర్ 6 అమల్లో. దీన్నే ఆయన కూడా ఎజెండాగా పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. అందులో ఈ గ్యాస్ ఒకటి పవన్ కళ్యాణ్ అంతకుముందు చెప్పింది, అది దీంట్లో యాడ్ చేసామన్నారు అన్నమాట సూపర్ 6లో. దాంతో సరిపోయినటువంటి పరిస్థితి. ఫైనల్ గా దాన్ని ఈయన అష్యూరెన్స్ ఇచ్చాడు. వాస్తవంగా చెప్పాలంటే బాబు అదేది ఈ గ్యారంటీకి సంబంధించి బాబు గ్యారంటీ భవిష్యత్ షూరిటీ అని పెట్టారు. నేను అప్పుడే చెప్పా, బాబు గ్యారంటీ పవన్ షూరిటీ. షూరిటీ ఇచ్చింది పవన్ దానికి కదా. ఇస్తామన్నది వాలంటీర్లని పర్మనెంట్ చేస్తాం, ఇదే 10,000 రూపాయల దగ్గర నుంచి ఇవన్నీ బాబు గారు ఇస్తారు, మేము ఇస్తాం మా ప్రభుత్వం అన్నారు. బాబు గారు ఇస్తారు కూడా మా ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అస్సలు నోరు బెదపట్ల దాని మీద. పైగా ఏ టైము లెక్క లేదు, ఎప్పుడు వస్తో తెలియదు, ఎప్పుడు పోద్దో తెలియదు. వస్తే పండగ చేసుకోపో, రాకపోతే నీ కర్మ. ఎలాగైనా మోసపోయినట్టే. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసినా ఏడాది అయిపోయింది, ఇవ్వలేదు కాబట్టి. వాళ్ళు 5 ఏళ్ళకి లెక్కలు చెప్పారు కాబట్టి ఇప్పుడు ఏడాది లాసే, మోసపోయినట్టే ఒక రకంగా ఏడాది పాటు. కానీ ఒకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్లో ఆయన ఎన్నికలకు ముందు ఇలాంటి లెక్క చెప్పారు, మీకు ఎంతంత వచ్చేసింది, ఎంతంత ఇచ్చేసాము, మీకు లబ్ధి చేకూరిందంటే మాకు ఓటేయండి అనేది. అంటే ఆయన ఇచ్చారు, వీళ్ళ ఎన్నికలకు ముందే ఎంత వస్తుందని వీళ్ళ లెక్క చెప్పారు. అంటే దానికి ఆపోజిట్గా
ఇప్పుడు అలా బాండ్లు ఇచ్చి బుక్ అయ్యారా, బాండ్లు ఇచ్చి తప్పు చేశారని అనుకోవాలా బాబు గారు ఏం కానీ, ఫీల్ పవన్ అవుతున్నారని కళ్యాణ్ నేను అనుకోవట్లేదండి. వాళ్ళు ఎక్కడన్నా పశ్చాత్తాపం ఎక్కడన్నా కనబడుతుందా, లేదా అసలు ఇది మర్చిపోయి ఉంటారు కాదు, బాండ్లు ఇచ్చామన్న సంగతి. దాన్ని ఓవర్ లుక్ చేస్తారు తెలివిగా. అసలు అదేదో అదే. టాపిక్కే కాదన్నట్టు ప్రవర్తిస్తారు. ఎవడో గంజా ఎవడు అంటాడు, లేకపోతే ఇంకోటి బెట్టింగ్ అంటారు. అట్లాంటిది ఒక భావోద్వేగభరితమైన స్టేట్మెంట్లు ఇచ్చి రాష్ట్రం ఆయన నాశనం చేసేస్తుంటే మేము కాపాడుతున్నాం, ఆయన నాశనం చేసేస్తుంటే మేము కాపాడుతున్నాం. రోసయ్య గారు అనుకుంటా అప్పుడు అసెంబ్లీలో చెప్పుకొచ్చారు, చంద్రబాబు దగ్గర ఒక విధానము పాలసీ ఉండదు, డెవలప్మెంట్ ఎజెండా ఉండదు. ఆయన తెలివిగా చేసేది ఏంటంటే కాంగ్రెస్ చేసిన వాటన్నిటినీ కూడా అవన్నీ వాళ్ళు నాశనం చేసేస్తున్నా, నేను వస్తే బాగు చేస్తానంటాడు. 5 ఏళ్లలో కాంగ్రెస్ మేము బాగు చేస్తున్నవే సరిపోయిందని చెప్తాడు అంతా అయిపోయాక. అందుకంటే ప్రజలు అక్కడ పక్కన పెడతారు. ఎందుకంటే కాంగ్రెస్ టైంలో కొన్ని సంక్షేమాలు తెస్తాము, కొన్ని డెవలప్మెంట్లు చేస్తాము, ఆ చేసిన దాని మీద విమర్శలతో 5 ఏళ్ళు గడిపేస్తాడు. ఈయనేం చేయడు, చెప్పండి ఒక్క పథకం ఆయన పేరుది అని అడిగాడు రోసయ్య అసెంబ్లీలో. ఇప్పటికి చెప్పండి తెలుగుదేశం పథకం ఏంటి ఇన్నేళ్లలో వాళ్ళ బ్రాండింగ్. చంద్రబాబు పథకం ఏంటి, అన్న క్యాంటీన్. అన్న క్యాంటీన్ కూడా వీళ్ళు డైరెక్ట్ కాదు కదా, అమ్మాయి ఎవరు, అమ్మ క్యాంటీన్, అన్నపూర్ణ క్యాంటీన్ తెలంగాణలో. ఆ తర్వాత మనం ఇక్కడ అదే జయలలిత అమ్మ క్యాంటీన్ ని తెలంగాణ వాళ్ళు అన్నపూర్ణ క్యాంటీన్స్ అని పెట్టారు. ఇక్కడ ఇది పెట్టారు పేరు అన్న క్యాంటీన్. అది కూడా కేవలం 100 మందికే, 100 మందికే. పోనీ అది బాబు గారి టైంలోనే మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అయింది అనుకుందాం. 100 ఇవి 100 × 300 అది లెక్క 350 అనుకుంటా ఇప్పుడు అంతే. కానీ ఏం ప్రచారం చేస్తారు, రాష్ట్రం అంతా పేదోళ్ళందరూ కడుపు నిండా తింటున్నారు అన్నటువంటి కోణం. అంటే ఇక్కడ చేసేదాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ P4తో పేదలందరూ ధనవంతులు అయిపోతారు, లేకపోతే మహిళలకు 1500 P4 వాళ్ళతో లింకప్ చేస్తాం అంటే ఇది సక్సెస్ అయితే అప్పుడు బ్రాండ్ అవుతుందేమో ఒకవేళ. ఇప్పుడు మీరు అన్న P4 అదే అనేది బ్రాండ్ అనేది ఎట్లా అవుతుంది అంటున్నాను. నువ్వు కదా చెప్పింది, ఆడెవడో ఇచ్చేది ఏంటి అంటే ఇప్పుడు ఒక ఆరోగ్యశ్రీ అంటే మనకు వైఎస్ఆర్ గారు ఎలా గుర్తొస్తారు, ఇది పథకం ప్రభుత్వ పథకం కాదు కదా అంటున్నా నేను. నువ్వు నీ చేతి నుండి ఇస్తే కదా, ఎవరో దాత చేత ఇప్పిస్తే ఆ దాతను గుర్తెట్టుకుండగా నువ్వెవడివి నాకు. అదేలేండి బేసిక్ గా అన్నదానం దగ్గర కూర్చుని ఫోటో దిగడానికి పనికొత్త ఇంట్లో పెట్టుకోవడానికి నాకేంటి నీ వల్ల ప్రయోజనం. అది కదా జనాలకు ఉండేది. అది కూడా ఎంతమందికి ఇప్పిస్తావు నువ్వు? మాక్సిమం 50,000 మందికి ఇస్తే గొప్ప, 1,00,000 మందికి ఇస్తే వేరే గొప్ప అనమాట అంతే. కానీ ఒక 4 ఏళ్ళలో ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది కాబట్టి కవర్ అయిపోద్ది అంటారా సార్? ఈ బాండ్ అన్ని మర్చిపోతారు జనం? చెప్పేస్తున్నారు కదా అక్కడ వాళ్ళు ఇవ్వట్లేదని 1,500 రూపాయలది. మొన్న వీళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈనాడు దాంట్లో అది P4తో లింకప్ చేస్తామంటే క్లోజ్, అది పథకం అయిపోయింది. అట్లాగే నిరుద్యోగ వృత్తి స్కిల్ డెవలప్మెంట్తో లింకప్ చేస్తున్నారు, క్లోజ్. అది ఇంకేముంది అక్కడ? 50 ఏళ్ల పెన్షన్ అసలు నోరేం ఎత్తలేదు దాంట్లో, మరి అసలు ఇంక లేదు దాంట్లో నోరెత్తరు. ఇంకేముంది అసలు? ఇప్పుడు చేసేది ఏది? అది ఆ బస్సు ఆగస్టు 15 అన్నారు, మళ్ళీ అది కూడా ఇక్కడ జగన్ అక్కడ ఒక ట్రాప్ వేస్తున్నాడు. ఏది మా కడపళ్ళు వైజాగ్ పోయేద్దాం అనుకుంటున్నారు, చాలా మంది అడుగుతున్నారని. వాస్తవంగా అది పల్లె వెలుగు అని అప్పుడే చెప్పారు చంద్రబాబు గారు. పల్లె వెలుగు అంటే జిల్లాలో తిరగడం పాయింట్ కావాలి కదా, అంతే. అంటే ఇతను ట్రాప్ వేస్తున్నాడు వాళ్ళని. అది రేపు అయ్యాక చూసారా, అయితే అక్కడ దాంట్లో ఉమ్మడి జిల్లా కూడా తిరగలేరు. అప్పుడేంటి రేపు పొద్దున అదిగో చూసారా మోసం చేశాడని చెప్పడం కోసం ఎప్పటి నుంచి స్కెచ్ చేస్తున్నాడు ఇతను తెలియదు. ఈ అన్నదాత సుఖీభావ్ అన్నారు, 20 అన్నారు, ఆ మధ్యన 12 అన్నారు. ఇప్పుడు ఏమైపోయిందో తెలియదు, మళ్ళీ అది ఎప్పుడు ఇస్తారో తెలియదు. సార్ ఇది కూడా అంటే వాస్తవానికి ఇప్పుడు ఈ బాండ్ అంశం ఇప్పుడు తెర మీద తీసుకొచ్చారు, రేపు వీళ్ళ గడప గడపక అన్నారు. అది మరి యాక్చువల్గా నాకు తెలిసి ఇవాళ స్టార్ట్ అవ్వలేదు. దీనివల్ల ఏమన్నా ఆగిందా? వెళ్తే ఈ బాండ్లు ఎట్టుకు రెడీగా ఉంటాయి అంటే వీళ్ళు రెచ్చగొడుతున్నారు. కానీ ఇప్పుడు డబ్బులు ఇచ్చిన వాళ్ళని జగనోళ్ళు ఇచ్చిన తర్వాత ఆ సిద్ధం సభలకు ముందు ఇంటింటికి పంపించాడు కదా, 2 ఏళ్ల పాటు పంపించాడు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారు, తీసుకోగా మా అబ్బాయికి ఆ అబ్బాయికి కూడా అదే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్, అదే దాని పేరేంటి, తల్లికి వందనం టైప్లో, అమ్మఒడి మిగతా పిల్లలకు కూడా వస్తే బాగుంటుంది, ఇల్లు మా ఇంట్లో మా ఆవిడికి కూడా వస్తే బాగుంటుంది, లేకపోతే మా తమ్ముడికి కూడా వస్తే బాగుంటుంది ఈ అన్నారు. అంతేగాని ఇవ్వలేదని ఎవడు గొడవ చేయాల. ఇప్పుడు ఏముంటది, మేబీ వెళ్తారు వీళ్ళందరూ. వెళ్ళినప్పుడు అడిగేవాళ్ళు నాకు చాలా తక్కువ, అంటే పేదలు అంత నిలదీసి అడిగేటటువంటి వాళ్ళు తక్కువ అండి.
బేసిక్గా. అదేలే. అంతకైతే అన్న ఏదో మిగతా ఏవో చెప్పారు కదా అన్న రావట్లేదు అన్న అంటే, ఇది వచ్చేసింది కదా ఇప్పుడు, ఆ నాశనం చేసేసాడు రాష్ట్రాన్ని. ఆ పెన్షన్ 1000 రూపాయలు వచ్చేసిందా, మీకు పెరిగిపోయిందా, మీ ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారా, నీకు కూడా వచ్చేస్తే కొన్ని రోజులు కొంచెం ఓపిక పట్టు వచ్చేస్తే, కొడుకులకి వేసాం కదా పిల్లలకి వేసాం కదా అని చెప్తారు. ఈ అస్సలు ఏది రాని వాళ్ళు ఉంటారు కదా, అంటే పిల్లలు కాకుండా మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చి గొడవలకి దిగుతారా, దిగరు సాధారణంగా. అయితే గీతే ఎవరో బాగా వెక్స్ అయిన వాళ్ళు ఎవరో మాట్లాడాలి. అంతకు మించి ఇంకోటి ఏంటంటే వీళ్ళు చుట్టూతో 100 మందిని వేసుకుని పోతారు కదా, అంత గొడవలకి ఎక్కడ దిగుతారు. కానీ ఎక్కడో అడుగుతారు అంటే ఈ వైసీపీ అభిమానులు వాళ్ళకి కూడా చిన్న చిన్న ఎదురు దెబ్బలు తగిలినాయి అక్కడక్కడ వైసీపీలో కూడా. అయితే ఇక్కడ తేడా ఉంటది, వాళ్ళ దాంట్లో వెంటనే దాన్ని హైలైట్ చేయడానికి తెలుగుదేశం దాదాపు 1,00,000 మందితో టీం ఏర్పాటు చేసుకుంది. వీళ్ళకి అంత ఎక్కడ తెచ్చింది ఇప్పుడు టీము, అది కదా అలా అడిగే వాళ్ళని కూడా రెడీ చేసి పెట్టినట్టు. అదే చూడాలి. అప్పుడు అట్లా పెట్టారు. చాలా ఇప్పుడు వచ్చేటప్పటికి వీళ్ళు అదే ఇప్పుడు పేపర్లో రాస్తుంది, మీరు చెప్పినట్టు వాళ్ళ వీళ్ళు అడగండి నిలదీయండి అనేది వీళ్ళు రెచ్చగొడుతున్నారు. అవును, మరి ఎంతమంది అడుగుతారో చేస్తున్నారు వీళ్ళు. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఈ బాండ్లు అయితే ఇప్పుడు బయట తీసుకొచ్చారు. అది బాబు గారి బ్రాండ్ అవుతుంది అనుకున్నారు, బ్రాండ్ అయితే అవ్వలేదు. ఎందుకంటే ఏడాది అయిపోయింది కాబట్టి, చేయలేదు కాబట్టి, వాళ్ళన్న 5 ఏళ్ల లెక్క ప్రకారం అయితే అవ్వలేదు. దాన్ని మోసం అని అనుకుంటారా, చీటింగ్ అనుకుంటారా, అది ప్రజల ఇష్టం. ప్రతిపక్షం అయితే మాత్రం గ్యారంటీగా అదే అంటుంది, మోసం చేశారు అనేది. దాన్ని ఎలా కవర్ చేసుకుంటారు, ఎలా రెక్టిఫై చేసుకుంటారు అనేది బాబు గారి మీదే కాదు, పవన్ కళ్యాణ్ గారి మీద కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. మరి ఏం చేస్తారో చూద్దాం.